హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సంపత్ అల్యూమినియం లిమిటెడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ కంపెనీ వచ్చేసి 1999లో అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళు అల్యూమినియం ప్రోడక్ట్స్ని అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఎస్పెషల్లీ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్లో, ట్రాన్స్ఫార్మర్స్లో, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో ఇవి ఎక్కువగా యూస్ చేస్తుంటారు. అండ్ వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ వచ్చేసి గుజరాత్లో ఉంది. అండ్ 8400 మెట్రిక్ టన్స్ పర్ యానం అయితే వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ ఉంది. అండ్ దీంట్లో ఇన్హౌస్ టెస్టింగ్, డిజైనింగ్, కాస్టింగ్, మెషినింగ్ అండ్ క్వాలిటీ చెక్ ఎవ్రీథింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఏ ప్రోడక్ట్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారంటే అల్యూమినియం రాడ్స్, ఇవి వచ్చేసి కన్స్ట్రక్షన్, ఆటోమోటివ్, ఎలక్ట్రికల్ సెక్టార్స్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. అల్యూమినియం వైర్స్ అని చెప్పేసి పవర్ ట్రాన్స్మిషన్, బిల్డింగ్ వైరింగ్, ట్రాన్స్ఫార్మర్స్, టెలికామ్ ఇలాంటి డిఫరెంట్ ఇండస్ట్రీస్లో ఇవి యూజ్ చేస్తారు. అండ్ జూలై 31, 2025కి కంపెనీలో 26 ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ ప్రోడక్ట్ వైజ్గా మనం రెవెన్యూ చూసినట్లయితే ఈ అల్యూమినియం రాడ్స్ నుంచి వీళ్ళకి 68% ఆఫ్ రెవెన్యూ వస్తుంటే, అల్యూమినియం వైర్స్ నుంచి వీళ్ళకి 20% రెవెన్యూ, స్క్రాప్ నుంచి వీళ్ళకి 1.47, అదర్ ప్రోడక్ట్స్ నుంచి వీళ్ళకి 9.2% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ దీంతో పాటు వీళ్ళ ప్రోడక్ట్ వైజ్గా మనం కెపాసిటీ ఎంత ఉంది, ప్రొడక్షన్ ఎంత ఉంది, యూటిలైజేషన్ ఎంత ఉంది ఇయర్ ఆన్ ఇయర్లో అనేది కూడా మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఫినాన్షియల్ విషయానికి వస్తే పర్టికులర్గా రెవెన్యూలో చూసినట్లయితే FY23లో 131 crores నుంచి FY24కి 148 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. సో FY23 నుంచి 24కి చాలా బెటర్గా ఇంప్రూవ్ అయ్యారు. బట్ FY25కి డిక్లైన్ అయితే ఉంది రెవెన్యూలో. దీనికి గల రీజన్స్ ఏం మెన్షన్ చేస్తున్నారంటే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క సేల్స్ డిమాండ్ లేకపోవడం అండ్ రా మెటీరియల్ ప్రైజెస్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపడం వల్ల డిక్లైన్ అయితే చూశారు. బట్ ఈ పర్టికులర్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ సెగ్మెంట్లో ఇది కామన్. బట్ కంటిన్యూ అయితే మాత్రం ఓవరాల్ బిజినెస్ సెగ్మెంట్లో ప్రాఫిట్లో ఎక్కువ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి కీప్ ఆన్ మానిటర్ అయితే చేస్తుండాలి. సో రెవెన్యూలో డ్రాప్ కనపడినప్పటికీ ప్రాఫిటబిలిటీ పరంగా చాలా బెటర్గా ఇంప్రూవ్ అవుతూ వచ్చారు. ఇయర్ ఆన్ ఇయర్లో 1.42 crores నుంచి 6.93 crores పైగా. అండ్ దీంతో పాటు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నెట్వర్క్ కూడా అసెట్స్లో కూడా ఇయర్ ఆన్ ఇయర్లో ఇంప్రూవ్ అవుతూ వచ్చారు. సో బిజినెస్లో అయితే కోర్ బిజినెస్ ఏదైతే ఉందో చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ ప్రాఫిటబిలిటీ పరంగా కూడా చాలా ఇంప్రూవ్ అవుతూ వచ్చారు. ఇది ఇలానే కంటిన్యూ అవుతూ రెవెన్యూలో కూడా బెటర్ గ్రోత్ కూడా చూసినట్లయితే ఫ్యూచర్లో కూడా మనం గ్రోత్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ కీప్ ఆన్ మానిటర్ అయితే చేస్తుండాలి. అండ్ రిటర్న్ మెట్రిక్స్ చూసినట్లయితే రిటర్న్ ఆన్ క్యాపిటల్ వచ్చేసి 23% మార్జిన్స్ మెయింటైన్ అవుతుంటే, రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 42% మార్జిన్స్ మెయింటైన్ అవుతున్నాయి. రిటర్న్ ఆన్ నెట్వర్త్ వచ్చేసి 30% మార్జిన్స్ మెయింటైన్ అవుతున్నాయి. ఈ పర్టికులర్ బిజినెస్ సెగ్మెంట్లో వీళ్ళు క్యాపిటల్ని ఎఫిషియెంట్ వేలో యూస్ చేసుకుంటూ రిటర్న్ మెట్రిక్స్లో కూడా చాలా బెటర్గా ఇంప్రూవ్ అవుతూ వచ్చారు. అండ్ ఇంకొక కన్సర్న్ ఏంటంటే డెప్ట్ లెవెల్ చాలా హైగా ఉన్నాయి కాబట్టి మానిటర్ అయితే చేస్తుండాలి. ఒకవేళ ఈ ప్రాఫిటబిలిటీ మార్జిన్స్ ఇలానే ఇంప్రూవ్ చేసుకుంటూ రెవెన్యూ గ్రోత్లో కూడా ఇంప్రూవ్ అవుతూ వస్తే మాత్రం బెటర్ గ్రోత్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్ ఫ్యూచర్లో కూడా. బట్ కీప్ ఆన్ మానిటర్ అయితే చేస్తుండాలి. అండ్ ఐపీఓ విషయానికి వస్తే సెప్టెంబర్ 17న ఓపెన్ అయి 19న క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 పర్ షేర్, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 114 నుంచి 120 పర్ షేర్, లాట్ సైజ్ వచ్చేసి 1200 షేర్స్. ఐపీఓ ద్వారా వీళ్ళు 30 crores పైగా అయితే రైజ్ చేస్తున్నారు. అందులో రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 2,88,000 అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ పియర్స్ విషయానికి వస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూలో కానీ ప్రాఫిటబిలిటీ పరంగా కానీ ఇక్కడ ఆర్ఫిన్ ఇండియా లిమిటెడ్ బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. బట్ వీళ్ళు ఏంటంటే హైయర్ వాల్యుయేషన్లో ఉన్నారు. అండ్ సంపత్ అల్యూమినియం ఏంటంటే రీజనబుల్ ప్రైస్లో వస్తూ ప్రాఫిటబిలిటీ పరంగా కూడా ఇంప్రూవ్ అయితే వస్తున్నారు. వీళ్ళ వాల్యూస్ కూడా తీసిపడడానికి అయితే ఏం లేదు. అండ్ దట్టు రీజనబుల్ ప్రైస్లో వస్తున్నారు కాబట్టి ఐపీఓలు డిమాండ్ అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా. అండ్ కమింగ్ టు ద పాజిటివ్ పాయింట్, కోర్ బిజినెస్ వైజ్గా ఇంప్రూవ్ అవుతూ వస్తున్నారు ఇయర్ ఆన్ ఇయర్లో. దీంతో పాటు వాల్యుయేషన్స్ పరంగా కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తున్నారు. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ విషయానికి వస్తే ఓన్లీ ఫ్యూ మెంబర్ ఆఫ్ సప్లయర్స్ మీద ఎక్కువ డిపెండెన్స్ ఉంది కాబట్టి ఆ రా మెటీరియల్ ప్రైజెస్ మీద కూడా ఏదైనా ఇంపాక్ట్ జరిగితే ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఎక్కువ ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంటుంది. అండ్ డెప్ట్ లెవెల్స్ కూడా హైగా ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ మెన్షన్ చేశాను, కీప్ ఆన్ మానిటర్ చేస్తూ ఉండాలి. అండ్ దీంతో పాటు వీళ్ళకి గుజరాత్ అండ్ మహారాష్ట్ర ఈ 2 స్టేట్స్ నుంచి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ డిపెండెన్స్ ఉంది కాబట్టి ఆ పర్టికులర్ స్టేజ్లో ఏదైనా బిజినెస్ ఇంపాక్ట్ జరిగితే ఓవరాల్ ఫినాన్షియల్స్ మీద అండ్ ప్రాఫిటబిలిటీ మీద కూడా ఎక్కువ ఇంపాక్ట్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీంతో పాటు ఈ టైప్ ఆఫ్ బిజినెస్కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయి. అండ్ యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 15% అయితే ఉంది. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ నేనైతే ఓన్లీ ఒక ఆపర్చునిటీగా తీసుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీరు చేయాలనుకుంటే కంప్లీట్లీ మీ ఓన్ అనాలిసిస్ అరస్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.